సూపర్. ఏమండోయ్ ఒక్క చిన్న మాట, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా చికెన్ని కడిగేసి చక్కగా సన్నగా పొడవటి పీసులా కట్ చేసుకుని స్క్రీన్ మీద చూపిస్తున్న మసాలాలు అన్నీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా, అంటే 2 టైప్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. దాన్ని కలిపేసి చికెన్ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి. కళాయిలో ఆయిల్ హీట్ చేసుకుని అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని పకోడీలా వేసి ఫ్రై చేయండి. నేను ఈ ఫ్రైడ్ రైస్ని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేద్దాం, అందుకే కళాయి కూడా ఆ సైజులోనే పెట్టానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. టేస్ట్ ఎలా ఉందని ఒక్కొక్కటి మధ్య మధ్యలో టేస్ట్ చేయండి. కళాయిలో ఆయిల్ ఎక్కువగా ఉంటే కొంచెం పక్కకు తీసేసి అందులో ఫ్రైడ్ రైస్కి సంబంధించిన మీ దగ్గర ఏ ఉంటే అవి, నా దగ్గర క్యాప్సికమ్, బీన్స్ ఉన్నాయి, ఆ 2 యాడ్ చేశాను నేను. అందులో కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త సోయా సాస్, చిల్లీ సాస్ యాడ్ చేసిన తర్వాత మీరు ముందుగా వండి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. ఆ రైస్ని ఒక్కసారి కలిపి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి ఈ 4ని ఖచ్చితంగా యాడ్ చేయండి. బాగా కలిపిన తరువాత అందులో మీరు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టారే చికెన్, అవి యాడ్ చేయాలి. దానికన్నా ముందు కాస్త కొత్తిమీర యాడ్ చేయండి. బాగా రైస్ మళ్ళీ హీట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన దాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసి దాని మీద ఆనియన్స్ వేసుకుని తింటే ఉంటుంది వారేవా అనాల్సిందే. నేను దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా పక్కన కుక్ చేస్తున్నాను. చికెన్ ఫ్రైడ్ రైస్తో చికెన్ కర్రీ, ఈ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కింద కామెంట్ చేయండి.